యేసుక్రీస్తు లేపబడ్డాడు, మృత్యుంజయుడు ఆయన లేచాడు, సమాధిని గెలిచి ఆయన లేచాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మీకేముంది? పాపక్షమాపణ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు లేపబడకపోతే మీరు ఇంకా ఎందులోనే ఉన్నారని వాక్యం చెప్తుంది? పాపంలోనే ఉన్నారు. అంటే ఇంతవరకు ఉంచిన విశ్వాసం అంతా కూడా ఏమవుతుంది అని అంటే వ్యర్థమైపోతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే మీరు వ్యర్థులుగా ఉండకూడదు. మీరు ఆ విషయంలో మీరు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు తిరిగి లేచాడు. ఇప్పుడు మనకి ఈ జయము, ఈ ఆశీర్వాదము అంతా ఎక్కడ ఉన్నదేనంటే పునరుద్ధానుడైన క్రీస్తులో మనకు దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా మనం మార్చబడ్డామని అంటే క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తు ప్లస్ దాంతో పాటు నువ్వేం మాట్లాడారో తెలుసా? నా కొరకు పునరుద్ధానుడైన యేసు ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే కాదు నాకు పాప క్షమాపణ, ఆయన నా కొరకు మరణము గెలిచి తిరిగి లేచిన విధానాన్ని బట్టి సంపూర్ణమైన పాప క్షమాపణ నాకు కలిగింది. హల్లెలూయా.